చాసౌ అమూర్తి దక్షిణామూర్తి. దక్షిణ అంటే సృష్టి స్థితి లయ సమర్థ, జగత్తును సృష్టించి రక్షించి విలీనం చేసుకున్నటలో ఆయన సమర్థుడు, ఆ శక్తి ఆయనకు ఉన్నది. అమూర్తి, ఆయనకంటూ ఏ మూర్తి లేదు. ఇది దాని అర్థం. కూర్చోండి, మీరు ఏమీ చింత చేయకండి అని చెప్పారు. సో ఈ బహుశాఖా అనంతాశ్చ, రకరకాలుగా అలా బుద్ధి అలా తిరిగిపోతూనే ఉంటుంది. మీకు దక్షిణామూర్తి స్తోత్రంలో మీకు కావాల్సింది ఏమిటి, తెలుసుకోవాల్సింది ఏమిటి? ఆత్మ తప్ప ఇంకా ఏది సత్యము కాదు అని తెలుసుకోవాలి. అది లక్ష్యం. ఇంకా ఆ లక్ష్యము, ఆ తత్వము తప్ప ఇంకా ఏది కూడా సెకండరీ అయిపోతుంది, అన్ఇంపార్టెంట్ అయిపోతుంది. ప్రతిదాన్ని కూడా మీరు అలా నిరాకరించుకుంటూ పోవాల్సి. రూత్లెస్లీ యూ షుడ్ రిజెక్ట్, రూత్లెస్లీ. అప్పుడు మీకు ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. ఇప్పుడు అర్జునుడికి ఆ పక్షి కన్ను బుల్సాయి అంటే బర్డ్ సాయి, పక్షి ఒకటి పెట్టి దానికి, పక్షి అంటే బొమ్మ పక్షి ఉండదు, ఆ బొమ్మ పక్షి పెట్టి దాని ఆ ముక్కు మీదో లేకపోతే కన్ను మీదో కొట్టాలి, ఓ పాయింట్ మీద కొట్టాలి బాణంతో. అప్పుడు అది దాని చుట్టూ ఉన్నవన్నీ చూస్తూ కూర్చుంటే దాన్ని ఎక్కడ కొట్టగలుగుతాడు? మిస్ అయిపోతాడు. దాన్ని ఒక్కటే చూడాలి. దాన్ని ఒక్కటే చూడాలంటే మిగతావి చూడడం మానేసేయాలి. కాబట్టి ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధిక. ఇతర బుద్ధులు ఉంటాయి, విపరీత బుద్ధులు ఉంటాయి. దీనికి నిష్కామ కర్మయోగానికి విరుద్ధమైన బుద్ధులు ఉంటాయి. వాటిల్లో అనేక భేదాలు ఉంటాయి, అనేక బ్రాంచెస్ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా సో లాక్, స్టాక్ అండ్ బ్యారల్ యూ షుడ్ త్రో ఓవర్ బోర్డ్. అవతల పారేయాలి తీసుకెళ్ళి. యూ డోంట్ కేర్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. సార్, యూ కెనాట్ హ్యాండిల్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. ఎక్కడో మకాం చేయాలి కాబట్టి ఏదో మనకున్న స్థానంలో మకాం చేశాం. అక్కడ మనం నిష్ఠగా మకాం చేయటం, తపస్సు చేసుకోవటం, ఈశ్వరుని ఆరాధించుకోవటం ముఖ్యం. కానీ ఈ మకాం ఎలా ఉంది, తూర్పు ఉందా పడమరుందా? ఒక ఆయన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టేప్పుడు కాంపౌండ్ వాళ్ళు జరిపేసి పక్కవాడి దాంట్లో కట్టేశాడు. నేను చెప్పాను, నువ్వు కాంపౌండ్ వాళ్ళు జరుపుతున్నావా? నువ్వు హృదయం మీద వేసుకుని చెప్పు, జరుపుతున్నావా లేదా? జరుపుతున్నావు. ఎస్, ఐ నో యు ఆర్ మూవింగ్ ఇట్. కాదండే అది కొంచెం డిస్ప్యూట్లో, పోనీ డిస్ప్యూట్లో ఉందని ఒప్పుకున్నావా? అంటే యు ఆర్ డిస్ప్యూట్లో లేదేమేనది. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ది అదర్ పర్సన్స్ క్లెయిమ్, దట్ ఈస్ ఆల్. దెర్ ఈజ్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. యూ క్రియేట్ ఎ డిస్ప్యూట్. లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్, ఇట్ ఈస్ ఇన్ సంబడి ఎల్సెస్ ప్రాపర్టీ. నువ్వు వచ్చి అది డిస్ప్యూట్లో ఉందని డిస్ప్యూట్ క్రియేట్ చేసి, నువ్వు డిస్ప్యూట్ క్రియేట్ చేసి అది డిస్ప్యూట్లో ఉందని చెప్పు. దురన్యాయం ఇది. ఇట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్, ఇట్ ఈస్ క్లియర్లీ నాట్ యువర్ ప్రాపర్టీ. ఓకే, ఇఫ్ యూ సే ఇట్ ఈస్ ఇన్ డిస్ప్యూట్, then don't push the compound wall, leave it where it is. Let us settle the dispute, then you can push the compound wall. No, we cannot do that. They are making a mistake. Other people are nice people. వాళ్ళు అమాయకులు. వాళ్ళ క్లెయిమ్ వాళ్ళు వచ్చి దెబ్బలాడరు. అరే గోడ జరుపుతున్నాడు రా అంటే పోగండి. ఇప్పుడు ఆ గోడదేముంది, ఎంత జరుపుతాడు? ఓ అడుగు జరుపుతాడు, లెట్ హిమ్ హ్యావ్ ఇట్ అని వదిలేశారు. ఇతగా వద్దని చెప్పాను, నేను వినలేదు, గోడ జరిపాడు. నౌ హీ స్థలభాండ విసర్జనం అయిపోయి వెళ్ళిపోయాడు ఊరి నుంచి. ఎందుకు? ఓ చిట్టు కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు. ఈ గోడ జరిపి కట్టి ఓ చిట్టు కంపెనీ స్టార్ట్ చేశాడు. ఎవడైనా చిట్టు కంపెనీ స్టార్ట్ చేసేటంటే యూ హ్యావ్ టు బి వెరీ కాషస్ అబౌట్ ది గాయ్. ఎందుకంటే ప్రైవేట్ చిట్స్ వీటికేమీ ఓ అమౌంట్ డిపాజిట్ చేయటము. చిట్టు కంపెనీ స్టార్ట్ చేయాలంటే సమ్ మనీ యూ హ్యావ్ టు డిపాజిట్ ఆర్బీఐ ఏదో ఒకటి ఉంటుంది, ఒక క్యాపిటల్ అది ఉండి స్టార్ట్ చేయాలి. వీటి దగ్గర క్యాపిటల్ ఏమి ఉండదు. ఊరికే నోట్బుక్లో పేర్లు రాసుకుని అదే వీడి క్యాపిటల్. ఆ నోట్బుక్ 6 అణాలు ఇచ్చే నోట్బుక్ కొన మొదలెట్టి చిట్టు కంపెనీ స్టార్ట్ చేశాడు. ఊళ్ళో వాళ్ళ డబ్బులన్నీ కలెక్ట్ చేశాడు. ఇది నా డబ్బుకి రిసీట్ ఎందుకంటే ఇదిగో మీ పేరు ఎదుర్కొండగా 5,000 అని రాసి ఉంది కదా, ఇదే చూసుకోండి రాసి ఉంది, బస్ మీ డబ్బు సేఫ్. అది కాబట్టి చూడండి, వాస్తు అంటాడు. నేను అన్నాను వాస్తు గురించి చర్చించాను. నువ్వు ఒక అడుగు నువ్వు పక్కవాడి స్థలంలో గోడ కట్టావు, వాస్తు గురించి మాట్లాడుతున్నావు. వాస్తు అంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి ధర్మ కదా. కానీ వాస్తు కంటే పెద్ద ధర్మం ఏమిటంటే పక్కవాడి భూమిలో మనం గోడ కట్టకపోవటం,
ఈ వాస్తు కంటే కూడా ఎక్కువ గొప్ప ధర్మం అది. నువ్వు ఆ ధర్మాన్ని పాటించి వాస్తువుని పాటిస్తే పాటించు. నువ్వేమో ఆ ధర్మాన్ని మానేసి వాస్తుని పాటించడం. ఇంకొకటి ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం భూమిలోకి గోడ జరిపేస్తున్నాడు. ముందు రోడ్డు మీదకి గోడ జరిపి కట్టేస్తున్నాడు. ఒక ఆయన రోడ్డు మీద కట్టేస్తున్నాడు. ఏమన్నా మీరు రోడ్డు మీద కడుతున్నారు, తప్పదే. వాస్తు మీద చర్చ చేస్తున్నాడు. స్వామీజీ మీకు ఏమైనా వాస్తు తెలుసా? వాస్తు మాట నేను తర్వాత చెప్తా. మీరు రోడ్డు మీద కడుతున్నారు, తప్పు, కట్టకూడదు. ఆ ప్రభుత్వం ఏం చేసుకుంటుందండి, ఏమో ఏం చేసుకుంటుందో, మంది కాదు అది. ఎవరిదనే మీమాంస మీకెందుకు, మీదవునా కదా, కాదు, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ మౌలికమైన ధర్మము పాటించకపోవడం. కరప్ట్ పీపుల్, హైలీ కరప్టెడ్, ధర్మబుద్ధి ఉండదు. ఇతరుల ధనాన్ని మనం తీసుకోకూడదనే మౌలికమైనటువంటి ఆ నీతి ఉండదు. వాస్తు గురించి మాట్లాడతాడు, గ్రహాల గురించి మాట్లాడతాడు, ధర్మశాస్త్రాలను తలకిందులుగా అప్పచెప్తానంటాడు. ఏం ధర్మం మాట్లాడుతున్నారు మీరు? చెప్పిన ధర్మాలు ఏవి కూడా ఎందుకు పనికిరాని ధర్మాలు. నువ్వు నీ ప్లాట్లో నీ స్థానం, పక్కవాడి భూమి ఒక్క అంగుళం కూడా కొనుక్కోద్దు. మన స్థానంలో చిన్నదో ఎంతో ఇల్లు కట్టుకుని దాంట్లో సింపుల్గా జీవిస్తూ గాయత్రీ జపం చేసుకుంటూ ఈశ్వరుని ఆరాధించుకుంటూ నిష్కామంగా సుఖ దుఃఖాలు అందరికీ వస్తాయి. వాస్తు ఫాలో అయ్యేవాడికి సుఖ దుఃఖాలు వస్తాయి. సుఖ దుఃఖాలు రాకపోతే వాడు వాస్తు గురించి అంత పిచ్చెందుకు పెట్టుకున్నట్టు. కాబట్టి ప్రతి ఆ వాస్తు చెప్పేవాడికి ఉన్నాయి సుఖ దుఃఖాలు. వీళ్ళందరూ మర్చిపోతూ ఉంటారు అసలు సంగతే. సో నువ్వు నిష్కామ కర్మయోగం జీవించి, అరే కర్మయోగము ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయవయా అంటే వాస్తు అంటాడు. నీకు వాస్తు గురించి నీకు ఎందుకు? ఏదో పెద్ద కట్టిన ఇల్లు వాస్తు, ఆ వాస్తు ఏదో ఉన్నది, ఏదో ఉంది దాంట్లో ఉండే ఏది ముఖ్యం? విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఈ శాఖాభేదాలు ఏవే? బెస్ట్ వాస్తు నన్ను అడిగితే నేను చెప్తున్నావేనండి, బెస్ట్ వాస్తు టాపిక్కి తీసుకొచ్చే కాబట్టి చెప్తున్నా. హైదరాబాద్ మున్సిపాలిటీ హ్యాజ్ ఏ కన్స్ట్రక్షన్ మాన్యువల్, గైడ్ లైన్స్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్, మాన్యువల్ అని. దట్ ఈస్ ది బెస్ట్ వాస్తు శాస్త్రం. రాజధర్మము ధర్మాల్లో కల్లా గొప్పది. ఇప్పుడు రోడ్డు మీద కారు నడపటానికి బెస్ట్ వాస్తు ఏమిటి? రోడ్ రూల్స్, లేన్ డిసిప్లిన్ పాటించుట, అది బెస్ట్ వాస్తుంది. అలా కాదండి మా వాస్తుశాస్త్ర ప్రకారం కుడివైపుకి నడపమన్నారండి, ఎడమవైపు నడపద్దని. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. మీ వాస్తు వద్దు అక్కడ. అలాగే కన్స్ట్రక్షన్ మాన్యువల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంత భాగం ముందు విధులు పెట్టాలి, ఇంత భాగం వెనకాల విధులు పెట్టాలి, ఈ రకంగా కట్టాలి, ఈ విండోస్ ఇలా ఉండాలి, ఈ మెయిన్ డోర్ ఇలా ఉండాలి అని వాళ్ళు అన్ని కన్స్ట్రక్షన్ మాన్యువల్ చెప్పారు. అది బెస్ట్ వాస్తు. వీడేం చేస్తాడు, మొట్టమొదట సబ్మిట్ చేయటం ఒక తప్పు ప్లాన్ సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేసేప్పుడు వాడికి తెలుసు ఇది తప్పు ప్లాన్ అని. ఆ తప్పు ప్లాన్ సబ్మిట్ చేసి లంచం ఇచ్చొస్తాడు. ఇచ్చొచ్చి వాస్తు శాస్త్రంలో పరాశర మహర్షి ఏం చెప్పాడు, వ్యాస మహర్షి ఏం చెప్పాడు అని మొత్తం ప్రపంచంలో ఉన్న మహర్షులన్నీ వీడికి కావాలి. నువ్వు ఇప్పుడు చేసి వచ్చిన పని ఏమిటి? లంచం ఇచ్చి అబద్ధం సంతకం చేసి వచ్చేవా లేదా? అసత్యం చెప్పొచ్చేవా లేదా? అసత్యం చెప్పిన వాడికి వాస్తు రక్షిస్తుందా? అసత్యం ఎందుకు చెప్పాలి అసలు? సత్యం అనే ధర్మం ఎరగదు, సత్యమును మించిన ధర్మము లేదు. వాస్తు గొప్ప ధర్మమా, సత్యం గొప్ప ధర్మమా? గ్రహాలు గొప్ప ధర్మమా, ఎదరవాడి సొమ్ము మనం అపహరించరాదు అన్నది గొప్ప ధర్మమా? ఏది గొప్ప ధర్మం? కాబట్టి ఈ బహుశాఖా అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయిన, ఈ అవ్యవసాయులు ఉన్నారే వీళ్ళు ఇటు నుంచి ఇటు అలాగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి బుద్ధి నిశ్చయం ఉండదు. కాబట్టి ఆ రకమైనటువంటి బుద్ధి పనికిరాదు. నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండగలదు, ఖచ్చితమైన బుద్ధి ఉండాలి. సో ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధిక. ఈ కర్మయోగము జ్ఞానయోగము అనే బుద్ధిలో ఉండే విశేషం ఏమిటంటే సమ్యక్ ప్రమాణ జనితత్వాత్. ఇది సమ్యక్ ప్రమాణము అంటే సరైనటువంటి జ్ఞాన సాధనం. భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించినాడు, జగద్గురువు. మహాత్ములందరి యొక్క అనుభవము దానికి జోడించి ఉన్నది. భగవద్గీత మీద ఎంతమంది మహాత్ములు మీరు ఆలోచించండి. సంత్ జ్ఞానేశ్వర్, వినోబా భావే, మధుసూదన సరస్వతి, ఏ బెంగాల్ వెళ్తే అక్కడ మహాత్ములు,
భారతదేశంలో ఏ కోణాల్లో ఉండే మహాత్ములందరూ కూడా భగవద్గీతని ఉపాధేయముగా స్వీకరించారు, తమ జీవితాల్లో అనుష్ఠించారు, దాన్ని ఇతరులకు బోధించారు. ఎంతమంది పేర్లు చెప్పచ్చు, ఎంతంత పెద్ద పెద్ద మహాత్ములు. సో వ్యాసుడు దాన్ని సంగ్రహించాడు, శంకరాచార్యులు భాష్యం రాశారు, ఇంకా ఎవళ్ళెవళ్ళో వ్యాఖ్యానాలు రాశారు. పాశ్చాత్య దేశాల్లో ఎంతోమంది మహాత్ములు దానిని వేనోళ్ళ కొనియాడినారు. కాబట్టి అది ప్రమాణము, చక్కటి జ్ఞాన సాధనము. మహాత్ములు అందరూ కూడా తమ అనుభవం, ఒక మహాత్ముడు కొనియాడాడు అంటే ఊరికే ఉత్తుత్తిగా కొనియాడతాడు. మహాత్ముడు కొనియాడాడు అంటే తన అనుభవంలో దాన్ని చూచి సరిచూసుకుని క్లీన్, దిస్ ఈజ్ పెర్ఫెక్ట్ అని అప్పుడు కొనియాడతాడు. పుస్తకానికి అభినందన రాసివ్వమంటారు, పుస్తకానికి అభిప్రాయం రాసివ్వండి. అయ్యా మీరు పుస్తకానికి అభిప్రాయం ఏదైనా రాసివ్వండి అంటే, మరి పుస్తకం మీరు కాపీ సబ్మిట్ చేస్తే అంటే కాపీ సబ్మిట్ ఎందుకంటే నా పేరు తెలుసు కదా, మీరు అభిప్రాయం అని ఈయన అనొచ్చు. ఒకవేళ ఈయన కాపీ మీకు నేను పంపిస్తాను, మీకు ఇస్తానంటే ఇప్పుడు ఆ పుస్తకం అంతా చదివి టైం ఆయనకి లేక కాపీ పర్వాలేదులేండి మీరు ఉంచండి, నేను అభిప్రాయం రాసి ఇచ్చేస్తాను. ఫలానా వారు రాసినటువంటి పుస్తకం చాలా అద్భుతంగా ఉన్నది, ఉంటుందని ఆయన అభిప్రాయం. ఉంటుందని రాయరు కదా, ఉన్నది. దీనివల్ల తప్పకుండా సాధక లోకానికి చాలా ఉపకరిస్తుంది, చదువులు తప్పకుండా సంతోషిస్తారు, నేను సంతోషించాను అని రాసి ఓ సంతకం పెట్టి ఇచ్చామయ్యా ఓ పని అయింది అని అలాగుంటారు. మహాత్ములు అలా చేయరు, అలా ఎన్నడూ చేయరు. ఈ పండితాభిప్రాయంలోనూ ఒక అరడదను ముందు వేస్తూ ఉంటారు, అలాగా కాదు. వినోబా భావే గారు చెప్పారంటే, సంత్ జ్ఞానేశ్వరి చెప్పారంటే అలా చెప్పరు భగవద్గీత గురించి. వాళ్ళదంతా తమ జీవితంలో చూసి అబ్బో ఇది చాలా గొప్ప సత్యం అని ఆకళింపు చేసుకుని, ఓ మానవులారా దీన్ని మీరు పాటించండి ఏం చెప్తారు. కాబట్టి ఇది సమ్యక్ ప్రమాణం, సమ్యక్ ప్రమాణ జనితత్వ. అంచేతనే మీకు ఒక నియమం ఉంది, మీరు వేదాంతం చదువుకుంటే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోండి. మీరు జ్యోతిషం తెలుసుకుంటే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, మీకు వరాహమీరుడు ఆర్యభట్టుడు జ్యోతిష్ శాస్త్రం మీకు తెలియకపోయినా పర్వాలేదు, సంస్కృతం చదువుకుని జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళ దగ్గర మీరు జ్యోతిషం తెలుసుకోండి. ఎందుకంటే మీకు రాక అతకాడికి రాకపోతే ఇంకే అది అధ్యయనం అయిపోతూ ఉంటుంది. సంస్కృతం రానివాడు సంస్కృతం చెప్తాడంటే ఏం చెప్తాడు మీకు? శ్లోకం చదవడం చేత కానివాడు మీకు ఏం చెప్తాడండి సంస్కృతం? దాన్ని వివరించి చెప్తాడు. ఏం వివరించి? వాట్ హీ నోస్. కాబట్టి సో విపరీత బుద్ధి శాఖాభేదము అనేది ఏదైతే కలదో దాంట్లో మనం పడిపోకూడదు. సమ్యక్ ప్రమాణము, సంస్కృతం అంటే మరి సమ్యక్ ప్రమాణము వాడికి తెలిసి ఉండాలి. సమ్యక్ ప్రమాణం తెలిసి ఉండాలంటే వాడు సంస్కృతం వచ్చిన వాడే ఉండాలి. సంస్కృతం రానివాడు పంచాంగం రాయటానికి అర్హుడు కాడు. ఎందుకంటే వాడికి ఆ సంవత్సరం నామధేయం రాదు. వాడికి ప్రమోదూత నామ సంవత్సరం అని ప్రింట్ చేస్తాడు. ఎందుకంటే ప్రమోదోథ ప్రజాపతి అని ఉంటుంది అక్కడ. ఆ సంవత్సర నామము ప్రమోద, ప్రమోద నామ సంవత్సరం. అది తెలియదు వాడికి. ప్రమోదూత నామ సంవత్సరం అంటాడు. వాడికి సంవత్సర నామధేయం రాదు, ఎందుకంటే సంస్కృతం రాదు కనుక. వాడు పంచాంగం నిర్మాణం చేస్తాడు. ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటాడు. ప్రజాపతి ప్రజోత్పత్తి అని క్యా బాత్ హై. ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటాడు. ఈ సంవత్సరం సంతానం అధికముగా జన్మించదురు అని దానికేమో వస్తుంది. ఎవడో కాదని వాడు లేడు కాబట్టి ఎనీథింగ్ గోస్ ఆన్. యూ కెన్ సే ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. అదే మీరు ఎలక్షన్ రిజల్ట్స్లో మీరు ఒక ప్రిడిక్షన్ ఇచ్చి రిజల్ట్ దానికి విరుద్ధంగా వస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా మీకు మీ సమాచారం, వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ బాగోలేదు, జీ టీవీ వాడు ఇచ్చింది సరిగ్గా రాలేదు, సోనీ టీవీ వాడు ఇచ్చిన ప్రిడిక్షన్ బాగా వచ్చింది అని లోకల్లో వచ్చేస్తుంది. అలా ఇలాంటి ప్రిడిక్షన్స్కి నో వెరిఫికేషన్, నథింగ్, ఏదైనా చెప్పేసేయచ్చు. కాబట్టి సమ్యక్ ప్రమాణం ఉండాలి. సమ్యక్ ప్రమాణ జనితత్వాత్. శాస్త్ర ప్రమాణాన్ని బోధించాలంటే స్వకపోల కల్పనలు చెప్పరాదు. తర్వాత యా పునః ఇతరా బుద్ధయః యాసాం శాఖాభేద ప్రచారవశాద్ అనంతః అపారః అనుపరతః సంసారః.
యాః పునః ఇతరాహ బుద్ధయ, ఇతర బుద్ధులు ఉన్నాయి. ఇతర బుద్ధులు అంటే ఏమిటి? మీరు కర్మలని బోధించే సమాచారం ఉంటుంది. ఈ కర్మ చేస్తే ఈ ఫలం, ఈ కర్మ చేస్తే ఈ ఫలం, ఈ కర్మ చేస్తే ఈ ఫలం అని అలాగ దాన్ని అలా స్పిన్ ఇట్స్ ఏ హై స్పిన్, అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఇతరాహ బుద్ధయ, వాటి వాటి యొక్క ఆ బుద్ధుల్లో ఏకత్వం ఉండదు, శాఖాభేదం ఉంటుంది. ఆ బుద్ధుల్లో మళ్ళీ అనేక రకాలు. నాడీ అన్నారనుకోండి, నాడిలో మళ్ళీ తమిళనాడు నాడు వేరు, కోయంబత్తూరు నాడు వేరు, కన్నడ నాడు వేరు, కేరళ నాడు వేరు, ఆంధ్ర నాడు వేరు, ఏమిటేమిటో నాడులు. అలాగా ఎన్నెన్ని భేదాలు ఉంటాయి. తర్వాత ప్రచారం అధికంగా ఉంటుంది, శాఖాభేద ప్రచారవశాత్. ఇది ప్రచారం ఉంది దీనికి, ఏకాబుద్ధి ప్రచారం ఉంది. ఎందుకంటే ప్రచారం చేయాలనేటువంటి ధోరణిలో ఉండరు. చాలామంది నన్ను అంటూ ఉంటారు, స్వామీజీ ప్రసంగాల్లో కూడా, అంటే స్టేజ్ మీద నన్ను కూర్చుని ఉన్నప్పుడు ఈ మాట అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే స్వామీజీని ప్రశంసిస్తున్నాను అనుకుంటారు. కానీ నేను అది విన్న వెంటనే నేను ఫీల్ అవుతాను, అది ప్రశంస అని నేను అనుకోను. వారు ఏమంటారంటే స్వామీజీ దేశ విదేశాల్లో వేదాంత గీతని ప్రచారం చేస్తున్నారు అని అంటారు. అది విన్న వెంటనే ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ప్రచారం చేయడం నాకు అది విన్న వెంటనే అది ఒక రకమైన అవినయం అనిపిస్తుంది. గీతని మనం ప్రచారం చేయాలి. అది ఎలా ఉంది? గీతను నేను ప్రచారం చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరు గొప్ప? గీత గొప్ప, నేను గొప్ప? నేనే గొప్ప అవుతానండి. లాజిక్ ఈజ్ వెరీ క్లియర్ కదా. గీతను నేను ప్రచారం చేస్తున్నాను అంటే గీతని నేను లోకంలోకి తీసుకుపోతున్నాను. అంటే తీసుకుపోయేవాడు గొప్ప, లేదా తీసుకుపోబడేది గొప్ప? కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్. గీతని ప్రచారం చేయడం ఏంటండి? గీతని ప్రచారం చేయడం అంటూ ఏముండదు. గీతని మనం అధ్యయనం చేస్తాం, తద్వారా మనం కృతార్థులమవుతాం. అధ్యయనము అధ్యాపనము అని ఒక పరంపర ఉన్నది. మనం అధ్యయనం చేసామంటే ఎవరో పుణ్యాత్ములు పుణ్యం మూట కట్టుకోబట్టే కదా మనం అధ్యయనం చేసాం. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసిన పుణ్యం వల్ల మనం నేర్చుకున్నాము. మనం కూడా అదే రిపీట్ చేస్తే ఇంకొకటి నేర్చుకుంటాం. సో అలా స్పాంటేనియస్గా అదొక కర్తవ్యమని కూడా కాదు. ఇట్స్ ఎ డ్యూటీ. నో, ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ డ్యూటీ. సన్యాసికి డ్యూటీలు ఉండవు. మళ్ళీ అదొక డ్యూటీ కూడా కాదు. ఇట్ ఈజ్ ఎ భిక్ష చేసినంత సహజంగా పుస్తకం పట్టుకుని భాష్యం చదువుతూ ఉన్నది అంతే. అసలు దాంట్లో కర్తృత్వం అనే ప్రసక్తే ఉండదు. అలాంటిది ప్రచారం చేస్తున్నారనే మాట ఎక్కడ కుదురుతుంది? కాబట్టి నన్ను అడుగుతారు, మీరు గీతని ప్రచారం చేస్తుంది సభాముఖంగా ఎవరైనా చెప్తే నేనేం కాదన్నా. ఆయన్ని పట్టుకుని, ఆయన ముక్కు పట్టుకుని, అదిగో నువ్వు తప్పు చేసేవని నేను అలా వినుకుంటా. కానీ నన్ను వ్యక్తిగతంగా కనుక స్వామీజీ మీరు గీత ప్రచారం చేస్తూ ఉంటారా అని ఎవరైనా అడిగితే మటుకు ఎస్ అని నేను చెప్పను. నేనంటాను, మనం ఏం ప్రచారం చేస్తామండి? గీత అది లోక ప్రసిద్ధమైన గ్రంథం. సూర్యుడికి మనం ప్రచారం ఏం చేయగలం? సూర్యుడు స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే గీత మన హిందూ సమాజంలో గీత యొక్క మహిమ అందరికీ తెలుసు, తెలియకున్నా కూడా తెలుస్తూనే ఉంటుంది. దేశ విదేశాల్లో దాని మహిమ అంతటా కూడా ఉన్నది. నేనేవో 4 గీతా శ్లోకాలు పాఠం మాత్రం చెప్తూ ఉంటాను, దాంట్లో సందేహం లేదు. కానీ మనం ప్రచారం చేసి వారము కాము. సో వాట్ ఐ మీన్ టు సే, ప్రచారము అనేది అది మీకు జ్ఞానానికి ఉండదు. ప్రచారము అనేది ఇగో శాఖాభేదానికే ఉంటుంది. ప్రచారం శాఖాభేద ప్రచారవశాత్. జ్ఞానానికి జిజ్ఞాస ఉంటుంది, వివేకం ఉంటుంది, దాన్ని ఆత్మసాత్ చేసుకోవడం ఉంటుంది. కానీ ప్రచారంలో పెట్టడము అనేది ఉండదు. ఇవి మిగతా ఉన్నాయి చూసారండి, ఈ అర్థం లేనివి. అర్థం లేనివి అంటే ఈచ్ మే హ్యావ్ సమ్ రిలవెన్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. బట్ మీరు కర్మయోగం దగ్గరకు వచ్చేప్పటికీ ఇవన్నీ కూడా జారిపోతాయి. దే ఫాల్ బై ది వే సైడ్ పడిపోతాయి. దే వాంట్ కమ్ అండ్ అటాచ్ టు యూ. అవి ఏమిటంటే ఆ భేదము, శాఖాభేదము అనంత, అంతులేని భేదం. అపారహ, మీరు దాని ఆవలి తీరమును చేరలేరు. అనుపరత, నాన్ స్టాప్. ఉపరత అంటే స్టాప్, అది నాన్ స్టాప్. దాంట్లో స్టాప్ అనే మాటే ఉండదు. దెర్ ఇస్ నో స్టాప్ ఇన్ ఇట్. ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టి పెద్దవాడు, స్కూల్కి వెళ్ళాడు, ఏదో స్కూల్లో చదువుతూ కాలేజీకి వెళ్ళాడు, ఏదో కాలేజీలో చదువుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఉద్యోగం చేసాడు, డబ్బు సంపాదించాడు, ముసలాడయ్యాడు, అనారోగ్యం చేసి చచ్చిపోయాడు.
అయిపోయిన జీవితం. ఏమిటి సాధించాడు? ఏమీ లేదు. ఏమిటి సాధించాడు? ఈ మధ్యలో కొన్ని కామ్యకర్మలు చేశాడు, 4 గ్రహశాంతులు చేశాడు, 3 వాస్తులు చేశాడు, 4 తాయెత్తులు కట్టించాడు. ఇది చేశాడు. అయిపోయింది, చచ్చిపోయాడు. చచ్చిపోవడం అందరికీ సమానం. ఇప్పుడు ఈ చేసిన ఈ డజనో 2 డజన్లో ఉన్నాయి. ఇగో ఇవి బహుశాఖా అనంతాశ్చ. అసలైంది పట్టుకోవడం మానేసి ఏమైనా గట్టెక్కాడా? పోనీ తాయెత్తులు 4 కడితే అక్కడితో ఈ తాయెత్తులు ఎండైపోతాయని ఏమైనా ఉందా? అనుపరత. ఆ తాయెత్తులు ఎండకపోతే అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఓ భయానికి వీడు తాయెత్తు కడితే ఆ భయం పోయిందో మానిందో ఇంకో భయం వచ్చేస్తుంది. దానికి తాయెత్తు కడితే మరో భయం వచ్చేస్తుంది. ఓ దెయ్యానికి మందు వేస్తే ఇంకో దెయ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే అసలంటూ దెయ్యం అనేది వీడి మనస్సులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఓ దెయ్యం పోతే మరొకటి, మరో దెయ్యం పోతే ఇంకో దెయ్యం, ఇంకో దెయ్యం పోతే మరో దెయ్యం. సో ఒక ఆయన ఊరు వెళ్ళొచ్చాడు. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం అనారోగ్యం చేస్తాడు. అలా ఊరు వెళ్ళి ఇంటికి వచ్చాడు, అనారోగ్యం పాల్పడ్డాడు. ఏదో ఫుడ్ పాయిజనింగ్ ఏదో అయినప్పుడు అలాగే అవుతుంది. డస్ హ్యాపన్ లైక్ దాట్. అలా వెళ్ళి వచ్చేటప్పటికంటే అనారోగ్యం పడిపోతారు. రైల్లో దిగుతూనే సిక్ అయిపోయి దిగుతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు, అక్కడ ఏదో గాలి వీడికి సోకి ఉంటుంది. ఆ ఊరు అలాంటిదే. అది ఆ వచ్చే దారిలో శ్మశానం కూడా ఉంది. ఆ శ్మశానంలో వీళ్ళు సరిగ్గా అవి చేయకపోవడం చేత ఏవో ప్రేతాలు ఏవో తిరుగుతూ ఉంటాయి. ఓ ప్రేతం వీడిని పట్టుకుంది అని చెప్పారు. ఆ ఊరు స్పెషల్ అది. సో వాడు అలాంటి వాడు దానికి ఏదో చేశాడు, ఏదో ఫలం వచ్చింది, సర్దుబాటు అయింది. ఫుడ్ పాయిజనింగ్ 2 రోజులు తిండి మానేస్తే అదే సర్దుబాటు అవుతుంది. సో సెట్ అయింది, మామూలుగా అయింది. అక్కడికి ఆ గాలి, ఆ మంత్రము, ఆ బూడిద అదంతా సెట్ అయింది. మళ్ళీ నెల కాకుండా ఇంకో గాలి సోకుతుంది వీళ్ళు. బికాస్ హీఈస్ వల్నరబుల్ గాయ్. ఇంకో గాలి సోకుతుంది, మళ్ళీ దానికి ఇంకో చోటకి పరిగెడతారు. నో అనుపరత సంసార. వీడు ఈ సంసారం నుంచి బయటపడే ప్రసక్తే లేదు. అందాము నిత్యప్రతత విస్తీర్ణో భవతి. వాడికి సంసారము ఈ సకామ భావంతో ఈ అనేక శాఖల్ని పట్టుకుని పరుగులెత్తి వాడికి ఈ సంసారము విస్తీర్ణంగా నిత్యప్రతత ఎప్పటికీ అలా పెరిగిపోతూనే ఉంటుంది. అది ఎప్పటికీ సెటిల్ అవ్వదు. ఒక వ్యవస్థ ఉండదు దానికి. అలాగ విస్తీర్ణం అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇవ్వటానికి నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనిపిస్తుంది, ఇవ్వడానికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక దాన్ని పట్టుకుని మనం దాన్ని విమర్శిస్తే కానీ ఎగ్జాంపుల్ అవ్వదు కదా. మరి నెగిటివ్ ఎగ్జాంపుల్ అక్కడ ఎదురే ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా ఏదో ఒకటి సమకాలీన సమాజంలో ఉన్న దాన్ని పట్టుకుని ఎగ్జాంపుల్ ఇవ్వాలి. మీరు తీర్థయాత్రలు అనేది ఒకటి గమనించారా? ఓ బస్సు చేసుకుంటాడు, ఆ బస్సులో ఎక్కుతాడు. ఎక్కి పొద్దున్న 8 దగ్గర నుంచి సాయంకాలం 8 దాకా దేవాలయాలు దర్శిస్తూ ఉంటాడు. 15 రోజులు ఇది కార్యక్రమం. ఎన్ని దేవాలయాలు దర్శిస్తాడంటే మొత్తం సౌత్ ఇండియా ట్రిప్ అని పేరు పెట్టి ఒక 200 దేవాలయాలు దర్శించి వస్తాడు. మంచిది, దాంట్లో తప్పేం లేదు. కానీ నా బెంగ ఏమిటంటే ఈ 200 దేవుళ్ళను చూసొచ్చాను అంటున్నాడు. ఆ మాట అలా అంటున్నాడు అంటే అంటూ బాగా వివేకవంతుడు ఆ మాట అన్నా నేను దాని గురించి బెంగ పెట్టుకోను. వీడు వివేకవంతుడు అవునా కాదా అన్నది కొంచెం సందేహం కలుగుతూ ఉంటుంది. వీడి అభిప్రాయంలో 200 దేవుళ్ళని చూసి వచ్చానంటే వీడి లెక్క ఏమని చెప్తాడంటే కొంతమంది తండ్రి దేవుళ్ళని, భార్య దేవుళ్ళని, కొడుకు దేవుళ్ళని, కూతురు దేవుళ్ళని, వీడు అలా 200 లెక్క. వీడు డస్ హీ టేక్ ఇట్ సీరియస్లీ దట్ ఆల్ దీస్ దేవుళ్ళు ఇంతమందిని చూసి వచ్చానని ఈజీ టేకింగ్ ఇట్ సీరియస్లీ అంటే సమ్టైమ్స్ ఇట్ అపియర్స్ టు బి దట్ ఇట్ ఈజ్ ఇండీడ్ సో. అయితే మటుకు వాడు చేసిన 15 రోజుల తీర్థయాత్రలో వాడు సంపాదించిన వివేకం 0. పైగా వీడికి ఏదైనా కొంచెం పాఠం చెప్పాలనే ప్రయత్నం చేస్తే వాడికి ఎక్కదు కూడా అది. ఎందుకంటే అంత భేదబుద్ధిని నిర్మాణం చేసుకొస్తాడు, వాడికి ఎక్కదు. ఈ భేదాన్ని ఇలా పెంచి 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 ఈరోజు అది ఎలా తయారైందంటే దాన్ని ఈ పెంచిన వాళ్ళే మొయ్యలేకపోతున్నారు. ఆ భేదాన్ని ఎంత భేదం వచ్చేసిందంటే ఎన్ని విగ్రహాలు, ఎంత వెరైటీయో,
ఎంత సమాచారమో అది ఎండవద్దది నిత్యప్రతత అనే డైలీ బేసిస్ అది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. విస్తీర్ణో భవతి, అంతకంతకంతకంతకు పెరిగిపోతుంది. రోజు రోజు కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తున్నారు, కొత్త కొత్త అవతారాలు వచ్చేస్తున్నాయి. ఏమిటో అంత పిచ్చిలో పిచ్చి అన్నట్టుగా అయిపోతాం. ఈ సంసారం ఇది మనము ఈ ఆధ్యాత్మిక సంసారం, ఇదో సంసారం, ఈ స్పిరిచువల్ సంసారం ఉంది చూసారండి, దీన్ని మొయ్యడం మన వల్ల కాదు. దీనికి ఒక్కటే ఉపాయం, శ్రీకృష్ణ శరణం మమ, అది ఒక్కటే ఉపాయం, ఇంకో రెండో ఉపాయం లేదు. శ్రీకృష్ణుడు నాకు శరణం అంటే ఓవర్. భగవద్గీత పట్టుకున్నాము, చదువుకుంటాము, ఆత్మనిష్టగా బతుకుతాం, వైరాగ్యంగా బతుకుతాం. ఆ గీతలో చెప్పిన లక్షణాలు ఏవో కొన్ని ఉన్నాయి, అమానిత్వం, అదంభిత్వం, అవి మనస్సులో పెట్టుకుని వాటిల్లో ఏ చెడ్డ లక్షణాలు మనలో ఉన్నాయో వెతికి పట్టుకుని వాటిని అవతల పారేస్తాం. అలాగ నిష్కామంగా సాక్షిగా బతికేసి మోక్షం వచ్చినా ఈశ్వరుని అనుగ్రహం చేత రావాలి. ఈశ్వరుడు ఒకవేళ అనుగ్రహించి ఇంకో జన్మ వీడికి కావాలి అంటే పోనీ లెట్ ఇట్ బి సో, లెట్ ఇట్ బి సో అనేటువంటి లెట్ గో అనే ఒక శరణాగతి చేసేసి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలు చూసేవాడు పరమేశ్వరుడు, నా యోగక్షేమాలని మ్యానిపులేట్ చేసుకునే సామర్థ్యం నాకు లేదు అని గీతలో చెప్పినట్టుగా బతికితే వాడు కృతార్థుడవుతాడు తప్పించి ఈ రకంగా దిస్ మ్యానిఫోల్డ్ సంసారాలో పడిపోయి ఈ శాఖ, ఇది ఈ కర్మ, ఆ ఉపాసన, ఆ కర్మ, ఆ గ్రహం, ఈ నక్షత్రం, ఈ పూజ, ఆ వ్రతం, ఆ తీర్థం, ఈ స్నానం, మై గాడ్ ఇట్ ఈస్ ఎండ్లెస్. అండ్ ఈవెన్ ది మహాత్మాస్ నేను చూస్తూ ఉంటాను, హీఈస్ ఎ మహాత్మా, హీఈస్ ది హెడ్ ఆఫ్ ఎ మఠ, హీ షుడ్ ప్రాజెక్ట్ వన్ థింగ్ so that people cannot have confusion. He can project one thing. కానీ ఆయన మాట్లాడుతుంటే నోరు ఒప్పగానే he himself is so unsure, he ends up saying half a dozen things. ఇప్పుడు నేను ప్రార్థన చేసి పాఠం మొదలుపెట్టినప్పుడు ప్రార్థన చేశాను అనుకోండి, ముందు గణేశాయ నమః ప్రార్థన చేస్తాను, తర్వాత ఒక సరస్వతి ప్రార్థన చేస్తాను. కేవలం సరస్వతితో ఎక్కడ కుదురుతుంది, లక్ష్మి కూడా ఉండాలి కాబట్టి లక్ష్మీ క్షీరసముద్రరాజ లక్ష్మి ప్రార్థన చేస్తా. మరి పార్వతిని చూడకపోతే ఆవిడ కోపం వచ్చిందంటే మనం ట్రబుల్లో పడతాం కాబట్టి సర్వమంగళ మాంగళ్యే ఆ ప్రార్థన చేస్తా. ఆ తర్వాత విశ్వక్సేన ప్రార్థన చేస్తా, ఆ తర్వాత దత్త ప్రార్థన చేస్తా, తర్వాత నృసింహ ప్రార్థన చేస్తా. ఇంకా పాఠం ఎప్పుడు చెప్తానండి, ఎప్పుడు పాఠం ఎప్పుడు, ఇంకా మనస్సులో బెంగ, ఇంకా ఒకటి రెండు మర్చిపోయామేమో. హారతిలు ఇస్తారు, ఈ హారతి అది ఎండ్లెస్, అది అవదది, నీరసంగా ఉంటుంది, హారతి అవదు. ఎందుకంటే కుంభహారతి, ఈ హారతి, ఆ హారతి, కొబ్బరికాయలో హారతి, గుమ్మడికాయలో హారతి, హాఫ్ ఎ డజన్ హారతులు, డజన్ దేవతలు. ఎప్పటికి ఇంక వీడు హారతి ఎప్పుడు పూర్తి చేస్తాడు, ఎప్పుడు మంత్రపుష్పం చెప్తాడు, ఎప్పుడు భోజనం వడ్డిస్తాడు అని ఎలా అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. అందరి మాట ఏమో నేను ఎదురు చూస్తూ ఉంటా. సో అలాగ విస్తారం చేసేసుకోవటం అలా చేయకూడదు. ఎక్కడికో అక్కడికి దాన్ని స్థిరం చేసేయాలి. ఒక మంత్రం, ఒక దేవతా రూపం, ఒక జ్ఞాన మార్గం, ఒక శ్రేయో మార్గం, అలాగా ఎక్కడికో ఒక చోటకి ఏకేహ కురునంద. అంతేగాని ఒక 50 ఫోటోలు పెట్టేసి ఈ ఫోటో వేరు, ఆ ఫోటో వేరు, ఆ ఫోటో వేరు, ఆ ఫోటో. ఒక ఆయన సూర్యోపాసన చేస్తున్నాను అన్నాడు, చాలా సంతోషం. ఆయన 12 ఫోటోలు పెట్టాడు. ఏమిటండి 12 ఏమిటండి అంటే, సూర్యులు 12 సూర్యులు అండి అని చెప్పాడు. సరే 12 మంది సూర్యులు ఉంటే ఇంకా మనం ఎప్పటికీ గట్టెక్కామండి. ఈ సూర్యులే 12 మంది ఉంటే, చంద్రులు 24 ఉంటే ఇంకా మనం ఎప్పటికీ ఈ భేదం నుంచి బయటపడేది ఎప్పటికీ? అయ్యో వెరీ అన్ఫార్చునేట్. అంటే నేను చెప్పాను అలా కదండి, ఒక్క సూర్యుడిని మనం ఆరాధన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పాను. కాదండి, ద్వాదశాదిత్యులు అన్నారు కదా, లు అనే కదా అంట. అయ్యి బాబాయ్ అలా కాదండి, అది ఒకే సూర్యుడు 12 నెలలలో 12 రకాలుగా కనపడతాడు కనుక ఆయన యొక్క ఆ ప్రకాశించే లక్షణాన్ని బట్టి, ఇప్పుడు వేసంకాలం సూర్యుడికేనో శీతకాలం సూర్యుడికి తేడా ఉంది లేదు కూడా ఆ రకంగా. కానీ మీరు అన్నట్టుగా 12 మంది సూర్యులు, వాళ్ళు ఏమంటారంటే ఓ సూర్యుడు సరిగ్గా 30 అవగానే ఆయన వెళ్ళిపోతాడు, ఇంకొకడు వస్తాడు. నైట్ టైంలో డ్యూటీ చేంజ్ అవుతారు.
అలా భేదం వద్దు, అలా ఏకా ఏకా ఉంటే బాగుంటుంది. తర్వాత ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్తవశాచ ఉపరతాసు అనంత భేద బుద్ధిషు సంసారోపి ఉపరమతే. మీరు ప్రమాణం తీసుకోండి. ప్రమాణం ప్రమాణం అంటే గీత ప్రమాణం, ఉపనిషత్ ప్రమాణం, ఏదో ఒకటి తీసుకోండి. ఏదో ఒకటి మీరే సెటిల్ చేసుకోండి. భాగవతం ప్రమాణం, గీత ప్రమాణం, ఉపనిషత్ ప్రమాణం. ఒక ప్రమాణాన్ని ఎన్నుకోవాలి. మీరు ఈ గొల్లపూడి వీరాస్వామి అనుకో వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం ఒకటి తీసుకొచ్చి ఇది ప్రమాణం అని అలా మొదలెట్టకూడదు. ఎక్కడికో ఒక స్థిరం ఉండాలి. కాబట్టి ప్రమాణం అంటే అది టైం టెస్టెడ్ ఉండాలి. మీరు ఏదో కొత్తగా ఈ మధ్యనే వచ్చిందండి ఇది ప్రమాణ గ్రంథము అంటూ మొదలెట్టుకో, అలా ఉన్నాయి గ్రంథాలు. కాబట్టి ఎవరి గ్రంథాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక ప్రమాణం తీసుకోండి, దాన్ని అధ్యయనం చేయండి. ప్రమాణజనిత వివేక బుద్ధి. కాబట్టి ఏది నిత్యమో ఏది అనిత్యము, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది సత్యము ఏది కల్పితము, నామరూపములు కల్పితము, వస్తువు సత్యం అని ఆ విధంగా స్పష్టంగా తెలుస్తూ ఉంటాం. మొన్న బెల్లంకొండ రామరాయి కవి గారి గీతా పాఠం చెప్తున్నాను. రాజమండ్రిలో విద్వాంసులందరూ ఉన్నారు. ఎవరో బెల్లంకొండ రామరాయి కవి గారి గీతా పుస్తకం వారి భాష్యార్క ప్రకాశ నా ముందు పెట్టారు. నేను అంతకుముందు చదివింది విద్యార్థులకి పాఠం కూడా చెప్పాను మొత్తం అంతా. సో దాంట్లో ఒక ప్రసంగం చూపించారు నాకు. ఆ ప్రసంగంలో మరి ఆయన ఎంత నిర్మోహమాటంగా చెప్తారంటే, ఆయన అంటారు ఈశ్వరునికి రూపము ఉపాసన కొరకు మాత్రమే కానీ యథార్థంగా పొసగదు. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వసాక్షి అని మనకి శృతి చెప్తున్నది. ఈశ్వరుడు ఒక రూపానికి కనుక స్థిరపడిపోయి ఉన్న పక్షంలో సర్వవ్యాపకుడు కాలేడు, సర్వసాక్షి కాలేడు. కేవలం వైకుంఠంలో ఉంటే సర్వసాక్షి ఎలా అవుతాడు? వైకుంఠంలో వైకుంఠ సాక్షి అవుతాడు కానీ సర్వసాక్షి ఎలా అవుతాడు? కైలాసంలో ఏం జరుగుతుందో ఎవరినన్నా నారదుని ఒకసారి పంపించి ఏం జరుగుతుందో చూసి రావాయా అని పంపించితే ఆ నారదుని వెళ్ళొచ్చి సమాచారం చెప్తే తెలిసే, లేకపోతే లేదు. సర్వసాక్షి ఎలా, అంతే కదండి మరి, సర్వసాక్షి ఎలా అవుతాడు? కాబట్టి ఉపాసన కోసం మనం రూపాన్ని స్వీకరించటమే కానీ రూపమే యథార్థము అనడానికి వీలు లేదు అని ఆ స్థితప్రజ్ఞ లక్షణాల దగ్గర ఒక చోట ప్రసంగాలు అని నిర్మోహమాటంగా రాస్తారు. నేను ఇది చూసి ఏమండి ఇది చెప్పడానికి భయంగా ఉందండి, ఎందుకంటే కోనసీమ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ అని ఇప్పుడు నేను ఇది కనుక చెప్పేస్తే అక్కడ మరి ఉన్నవాళ్ళ మనసుకి ఏదో క్లేశం కలుగుతుందేమో, ఎలాగ చెప్పడం అని నేను అన్నా. నేను ఇన్ని మాటలు మాట్లాడతాను, నాకు మనసులో వెరుకే. ఎందుకంటే ఎవళ్ళనైనా మనం కష్టపెడుతున్నామేమో అని భయం. ఎవరో ఉపాసన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఉపాసనకి మనం భంగం కలిగించకూడదు, వివేకాన్ని ఇవ్వాలి అని బెరుకు అని నేనంటే ఆ పండితులు ఒక ఆయన అంటారు, మీరే అలా అంటే ఎలా కుదురుతుందండి? ఇది చెప్పగలిగినటువంటి హోదా, ఆ స్టేటస్ స్టేజీ మీకే ఉంది, నేను చెప్పలేను, మీరే చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారండి? స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పేప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు? ఈ స్టేజ్ మీద చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తారు? కాబట్టి మీరు చెప్పాల్సిందే. సరే మరి చెప్పాల్సిందే అంటే చెప్పడమే అలా ఉంటుంది. కాబట్టి ప్రమాణము, దాని నుంచి వివేక బుద్ధి పుడుతుంది. ఆ వివేక బుద్ధి కారణంగా నిమిత్తవశాత్, అది కారణంగా అనంత భేద బుద్ధిషు ఉపరతాసు, లెక్కలేనన్ని భేదబుద్ధులు. ఎన్ని భేదబుద్ధులు అంటే లెక్క లేనే లేదు భేదబుద్ధులు. మొన్న రాజమండ్రి ఒక ఆయన అడిగారు, ఏమన్నా హనుమంతుడు గురువా దాసుడా అని అడిగారు. హనుమంతుడు గురువా దాసుడా? నేనన్నాను మీరు వాల్మీకి తీసి చూడండి, వాల్మీకి ఏం చెప్పాడో చూడండి. కాదండి శ్రీ హనుమాను గురు దాసుడ పాట టీవీలో వచ్చింది, మీరు అలా ప్రమాణం తీసుకోవాలి. అలా ఏదో పాడుంటారు, ఆయన పాడిన దాన్ని నేను కాదన్నా, ఆయన ఏదో ఒక దృష్టిలో ఆయన పాడుంటారు, మే గాడ్ బ్లెస్ హిమ్. ఇప్పుడు ప్రమాణం అనేది అలాగే ప్రతిదాన్ని ప్రమాణం అంటే మరి ఏకాబుద్ధి ఉండద్దు, వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ పూర్ణందన. కనుక మీరు వాల్మీకి తీసుకోండి. వాల్మీకి హనుమంతుడిని దాసుడు అనలేదు, గురువు అనలేదు. ఊరికే దాన్ని సెంటిమెంట్ మనం జోడిస్తే ఏమైనట్టు? ఆయన గురువు అనలేదు. గురువు ఎవరికి గురువు? గురువు టు హూమ్? నాకు గురువు. నీ ఏ విధంగా గురువు? నీవు పాఠం చదివావు ఆయన దగ్గర. సో
అంటే ఒక సెంటిమెంట్ కింద దాన్ని మనం వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. పోనీ శ్రీకృష్ణుడు గురువు అనొచ్చు, జగద్గురు. ఎందుకంటే గీతని బోధించాడు, అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని జగత్తు. గీత చదువుకుని శ్రీకృష్ణుని గురువు అంటే కూడా శుభగా ఉంటుంది. హనుమంతుడు గురువు అని గురువు గురువు అంటుంటే ఏదో వినడానికి బాగుంది, చెప్పడానికి బాగుంది కాబట్టి గురువు అనా. అదొకటి. దాసుడు, దాసుడనే ఎక్కడ అక్కడ దాసుడనే మాట అది కొంచెం రామాయణాన్ని శ్రీరాముణ్ణి మానవ మాతృనిగా ఒక మర్యాద పురుషోత్తముడిగా చిత్రించడం మానేసి వెర్స్ 1 నుంచి దేవుడుగా చిత్రించడం మొదలుపెట్టిన తర్వాత దాసుడు అనే మాట వచ్చింది. అసలు అసలు హనుమంతుడు రాముడు కలిసిన సన్నివేశమే చిత్రంగా ఉంటుంది. హనుమంతుడు రాముడిని కలిసినట్టుగా మీకు ఎలా చూపిస్తారు? రాముడు అలా వెళ్తూ ఉంటాడు అడవిలో, అక్కడ సడన్ గా హే రామ జయ రామ అంటూ కీర్తన వినపడుతుంది. రాముడికే రామ కీర్తన వినపడుతుంది. ఏమో లక్ష్మణ, ఈ మన కీర్తి ఎంతవరకు వచ్చేసింది, ఎంత అద్భుతమైన కీర్తన వినపడుతుంది. ఎవరో భక్తుడు మన నామానికి, రాముడు అలా ఎక్కడా లేదు, అలా అంటాడు. మన మోడర్న్ రామాయణంలో, నియో రామాయణంలో మన కీర్తన. ఈ లోపల ఆ కీర్తన వచ్చిన వైపు వెళ్ళేప్పటికీ అక్కడ హనుమంతుడు చిరతలు పట్టుకుని రామభజన చేస్తూ ఉంటాడు. ఏం హనుమా అంటే, రామా నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు. ఇదంతా కూడా నియో రామాయణం. మీకు వాల్మీకి రామాయణం ఎలా ఉంటుందంటే, సుగ్రీవుడు చూస్తాడు, చూసి ఎవరురా వీళ్ళు కొత్త మొహాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీడు వాలి ఏమైనా సుగ్రీవుడు నిరంతరము వాలి భయంతో ఉంటాడు. వాలి ఏమైనా పంపించాడా? ఏ హనుమా, నువ్వు బుద్ధిమంతుడివి, నువ్వు కంగారు పడవు, నాకు కంగారు ఎక్కువ. సుగ్రీవుడికి కంగారు ఎక్కువ, తొందరపాటు నిర్ణయం. హనుమాన్ నిర్ణయం చాలా క్లీన్గా ఉంటుంది. తొందరపడ్డం, ఎదరవాళ్ళలో ముందే దోషాన్ని ఆరోపించడు, గుణాన్ని గ్రహించే సామర్థ్యం గలవాడు, మంచి విద్వాంసుడు, పండితుడు. ఆయన కోతి కాదు, వానర కోతి కాదు, హ్యూమనాయిడ్. సో మంకీ అని అనుకోవద్దు. ఆయన సంస్కృతం చదువుకున్నవాడు, సంస్కృత భాషలో మాట్లాడతాడు. ఈజ్ ఎ హ్యూమనాయిడ్. సో కాబట్టి నువ్వు వెళ్ళి దాన్ని ఏమిటో చూడు అంటే, ఆయన దూరం నుంచి పరిశీలిస్తాడు, దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చి అలా మాట్లాడడం ప్రారంభిస్తాడు. రాముడు అలా వింటూ ఉంటాడు. ఏం మాట్లాడు వింటాడు, 4 మాటలు వింటాడు. విని ఆ తర్వాత సమాధానం చెప్పి, ముందు ఆయన అడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు రాజకుమారులా కనపడుతున్నారు, వేషం చూస్తే తపస్విలలాగా ఉన్నది, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, కత్తి కూడా ఉన్నది, మీ యొక్క స్వరూపం ఏమిటో తెలియాలి మాకు మీరు చెప్పండి దయచేసి, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అని ఇలాగేవో ఒక 10 ప్రశ్నలు వేసేస్తాడు. రాముడు దేనికి సమాధానం చెప్పడు, అన్నీ వింటాడు. విని లక్ష్మణుడితో అంటాడు, హే లక్ష్మణ, ఇతను మంచి పండితుడు, విద్వాంసుడు, సత్పురుషుడు. ఆయన మాట్లాడిన భాషను బట్టి ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకి యోగ్యంగా పొగరుమోత్తనం కాకుండా వినయంగా సమాధానం చెప్పాలి అని అంటే అప్పుడు లక్ష్మణుడు సమాధానం. ఇది సమావేశం, వెరీ క్లీన్. కాబట్టి సో ప్రమాణజనిత బుద్ధి నిమిత్త వశాత్ భేదములు, అన్ని భేదములు కూడా తొలగిపోయి ఈశ్వరుని యొక్క స్వరూపం విషయం, ఒక మంత్రం, ఒక రూపం, ఒక గ్రంథం, ఒక పాఠం, ఒక జీవన శైలి, ఒక నిశ్చయం, అది అలా ఉండాలి. కానీ ఇంతకీ ఈ భేదము ఇప్పుడు అందరూ ఒకటే పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు మంత్రం మారింది కానీ దైవం మారదు, నామం మారింది కానీ దైవం మారదు, రూపం మారినా దైవం మారదు. కాబట్టి ఆ ఏకత్వ బుద్ధి ఉండాలి. ఈ భేద బుద్ధులను, అనంత భేద బుద్ధిషు, భేదం అంటూ వచ్చిందంటే ఆ భేదం 1, 2, 3 దగ్గర ఆగదు, 20, 30 దగ్గర ఆగదు, 200, 300 దగ్గర ఆగదు, 2 లక్షలు 3 లక్షల దగ్గర కూడా ఆగదు. అలా సాగుతూనే ఉంటుంది భేదం. ఆ భేద బుద్ధులను అన్నింటినీ కూడా త్రోసిపుచ్చేస్తే అప్పుడు ఏమిటవుతుంది అనుకో తెలుసునండి, సంసార అపి ఉపరమతే, వాడికి సంసారం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన ఆలోచన శైలి మారిపోతుంది, మంచి వివేకం నిర్మాణం అవుతుంది. సంసారంలో కూడా ఇంత కాంప్లెక్స్ బుద్ధి అయిపోతుంది. మన బుద్ధి చాలా కాంప్లెక్స్, జటిలమై ఉంటుంది. అనేకములైన భావములు తామర తుంపరలాగా ముసిరేస్తూ ఉంటాయి. చాలా కాంప్లికేటెడ్గా అయిపోతున్నాం మనం. అలా ఉండకూడదు. నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. సంసారము ఉపరతము అంటే చల్లారుతుంది. మనిషి ఒక స్థితిలో నిలబడగలుగుతాడు. అలాగే ప్రొసీడ్ అవ్వాలి.
ఏదో ఒక స్థిర నిశ్చయంలో ప్రొసీడ్ అవ్వాలి. కానీ ఆ మధ్యలో రూపాన్ని మార్చినా తప్పులేదు. ఒక గురువు దగ్గర మానేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళినా తప్పులేదు. గురువు అన్నవాడు హీజ్ లైక్ ఎ మైల్ స్టోన్. మైల్ స్టోన్ లాంటి వాడు గురువు. మైల్ స్టోన్ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అంతేగాని మైల్ స్టోన్ దగ్గర ఆగిపోతామా? ఈ మైల్ స్టోన్ బాగుందండి అని అక్కడ ఆగిపోతామా? ఆగిపోతే లక్ష్యాన్ని చేరుకునేది ఎప్పుడు? కాబట్టి గురువు, గ్రంథము, జ్ఞానము ఇవన్నీ కూడా ఎవరికి వాడే అలా నిశ్చయం చేసుకోగలుగుతాడు, ప్రొవైడెడ్ హీ నోస్ హౌ టు ప్రొసీడ్ అండ్ హీ ఈజ్ నాట్ టూ మచ్ కన్ఫ్యూజ్డ్. హీ ఈజ్ నాట్ క్యారీడ్ అవే బై ది వెరైటీ అండ్ ది కాంప్లెక్సిటీ. అలా చూడాల్సి ఉంది. ఈ శ్లోకాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ శ్లోకంలో ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏక దానికి హైలైట్ చేసి బహుశాఖా అనంతా ఈ వెరైటీని కొంత తగ్గించుకుంటే మంచిదని సలహా చెప్తున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ దట్. కమ్ బ్యాక్. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.